audio jungle. జై తెలంగాణ. ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరి తరఫున మా గౌరవ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నేను అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మరి ఎర్రజొన్నల రైతులకు ఉండేటటువంటి పరిస్థితిని వివరించిన తర్వాత వారు ఇమీడియట్గా 2 రోజుల క్రితమే కొనుగోలు తప్పకుండా చేద్దామనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎర్రజొన్నకు లేకపోయినా కమర్షియల్ క్రాప్గా ఎర్రజొన్న ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రైతుల పక్షాన మనం నిలబడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని 2 రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్మూర్ పట్టణంలో మరి వాళ్ళ దీక్ష పేరుతోని రైతులందరినీ కూడా ఆందోళనకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టే ఇవాళ గౌరవ మంత్రివర్యుల సమక్షంలో జిల్లా ప్రజాప్రతినిధులందరం కూడా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో ఉండేటటువంటి రైతులందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాం. ఆఖరి బస్తా వరకు కూడా ఎర్రజొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కాబట్టి దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా సోమవారం నుండి సెంటర్లు స్టార్ట్ అయ్యి 2300 రూపాయలు మనము క్వింటాల్కి రేట్ ఇచ్చి మరీ కొంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మరి ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ, మీ బిడ్డ, తెలంగాణ బిడ్డ. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా జరగనటువంటి విధంగా మొట్టమొదటిసారి చరిత్రలో ఎర్రజొన్నలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఆర్మూర్, నిజామాబాద్ రైతు అంగానికి అందరికీ కూడా నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. 2007లో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు రైతులను మోసం చేస్తే ఆనాడు మా శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారితో సహా ఒక 7 రైతులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. చేసినటువంటి సందర్భంలో ఇవాళ రైతుల మీద బాగా ప్రేమ ఒలకపోస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆనాడు రైతుల మీద కాల్పులు జరిపి 4 రైతుల మరి కడుపులో బుల్లెట్లు కూడా దించడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడే వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించి ఎన్నటికైనా తెలంగాణ వస్తాయి, ఎర్రజొన్న రైతుల కష్టాలు పోతాయని కూడా చెప్పడం జరిగింది. వారు ఆనాడు ఉద్యమ సందర్భంలో ఎట్లయితే చెప్పినారో మరి వాళ్ళు అదే విధంగా ఎర్రజొన్న రైతులకు రేటు మరి భయంకరంగా పడిపోయింది, వారికి ఇబ్బంది జరుగుతుందని తెలిసి ప్రభుత్వమే కొనాలని చెప్పి నిర్ణయం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున మా ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రధానంగా ఒకటే ఒక విషయం కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మన రైతులు ఆలోచించుకోవాల్సింది, కొంగజపం చేసే నాయకులు వాళ్ళ అవసరాని కోసం వచ్చే మిమ్మల్ని వాడుకునేటటువంటి నాయకుల వెనుక పోతే మరి మీకోసం నిజంగా పనిచేసేటటువంటి నాయకత్వాన్ని మీరు బాధపెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన సర్కారులో మొదటి నాడే కేసీఆర్ గారు చెప్పిలు దరఖాస్తులు ఇచ్చేటటువంటి రోజులు పోయినాయి. మీ డిమాండ్ మీరు ఒక్క మాట చెప్తే చాలు, ఒక చిన్న కబురు నాకు పంపిస్తే చాలు, నేను సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అన్న విధంగానే మొన్న మేము ప్రజాప్రతినిధులం కేవలం ఒక్కసారి చెప్పగానే నాకెందుకు తెలియదు ఎర్రజొన్న రైతుల సమస్య, తప్పకుండా దీన్ని తీరుస్తా అని చెప్పి భరోసా ఇచ్చి అవుట్ ఆఫ్ ద వే, అంటే ఇటువంటి ఆస్కారం, ఇటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. మా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మన పక్కకే ఉన్నటువంటి బళ్ళారిలో ఇయ్యాలటి నాడు 1600 గొంతుంటే కూడా ముఖ్యమంత్రి గారు మనల్ని 2300 కొనమని చెప్పింది. మరి అదే బళ్ళారిలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు రైతుల పక్షాన. కర్ణాటక రైతులతో సంబంధం లేదు, తెలంగాణలోనేమో రైతులకు 4500 రూపాయలు ఇవ్వాలని చెప్పి గొంతమ్మ కోరికలు కోరుతూ ఉంటారు. ఈ అన్యాయాన్ని, వారి యొక్క ద్వంద్వ వైఖరిని దయచేసి రైతులు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉండేటటువంటి మా పత్రికా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, ఏనాడు లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్రభుత్వం, అది ఉల్లి కావచ్చు, టమాటా కావచ్చు, పొద్దుతిరుగుడు పువ్వు కావచ్చు, శనగపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, మినప్పప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఎన్నడూ ఏ ప్రభుత్వాలు కొననట్టుగా మన ప్రభుత్వం కొంటా ఉన్నది. ఈ రైతు ఆ రైతు అని కాదు, ఏ రైతు అయినా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధపడొద్దు అనేటటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ 50,000 ఎకరాల్లో సాగైనటువంటి ఈ ఎర్రజొన్న రైతాంగాన్ని మొత్తం కూడా ఆదుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం నుండి కొనుగోలు ప్రారంభమవుతుంది. 2300 రూపాయల క్వింటాల్ చొప్పున కొనుగోలు జరుగుతుంది. ఆఖరి ఇత్తు వరకు, ఆఖరి బస్తా వరకు కూడా కొనడం జరుగుతుంది. కాబట్టి
రైతన్నల ఆందోళన బాట వదిలిపెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.